అందరికీ నమస్కారం. మేము రెగ్యులర్‌గా తిరుపతిలో షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సీరీస్‌లు చేస్తుంటాము. మా రిక్వైర్మెంట్ ఏంటంటే, హీరోయిన్ క్యారెక్టర్స్‌కి, ఫ్రెండ్ క్యారెక్టర్స్‌కి యాక్ట్ చేసే ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు కావాలి. అలాగే ఫాదర్ క్యారెక్టర్లు, మదర్ క్యారెక్టర్లు 40-50 ఏళ్ల మధ్య వయసులో ఉండేవాళ్ళు మాకు కావాలి. సో, ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు యశోదా మోహన్ ఫరెవర్ నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీకి మెసేజ్ చేయండి. అలాగే మేము చేసేవంతా జీరో బడ్జెట్‌లో. ఎవరైనా ప్రొడ్యూస్ చేసే ఇంట్రెస్ట్ ఉంటే ఇంకా మంచిగా చేస్తాం. ఎవరైనా ఇంట్రెస్ట్ చేయాలంటే కూడా యశోదా మోహన్ ఫరెవర్ నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్. ఇదిగోరా, అడగగానే ఇంత పెద్ద సాయం. నా ఒక్క షూరిటీ సంతకంతో నా స్నేహితుడి జీవితం బాగుంటుందంటే అంతకంటే కావాల్సింది ఏముందిరా? ఏంటి ఇక్కడ కూర్చున్నావు? రా వెళ్ళి ఆడుకుందాం. ఎందుకు అలా ఉన్నావు? మేము వెళ్ళిపోతున్నాం కదా. అవును కదా, మర్చిపోయా. ఇప్పుడేం చేద్దాం? ఇక్కడ ఉంటేనే బాగుంటుంది బావా. అయితే నువ్వు ఇక్కడే ఉండిపోవచ్చుగా. అలా కుదరదుగా. ఎందుకు కుదరదు? మా అమ్మ మా నాన్నతో ఉంటుందిగా. పిచ్చి బావా, నీకేం తెలీదు, వాళ్ళకి పెళ్ళైందిగా. ఉండి ఇప్పుడే వస్తా. ఏంటిది? ఇది నీతో ఉన్నన్ని రోజులు నేను నీతో ఉన్నట్టే. ఏదో బావా, అంత నీ దయ. అదేంటి బావా కింద కూర్చున్నావు? పైన కూర్చో. ఎంత మా అక్క నీకు ఇచ్చిన నందిసానం శివుని పాదాల దగ్గర బావా. నువ్వు మరీ బావా, నేను గొప్ప అనే భావం నాకెప్పుడూ లేదు. నా దృష్టిలో అందరూ ఒకటే. అలా అనుకోవడం మీ మంచితనం బావా, కానీ మా స్థానం మేము మర్చిపోకూడదు కదా. ఏంటో నువ్వు. బావా, అదే వ్యాపారం కోసం డబ్బు అడిగాను కదా. బాగా గుర్తు చేసావు. ఎంతన్నావు? మా వ్యాపారం ఎంత బావా? చిల్లర వ్యాపారం, జస్ట్ 25 లక్షలు అంతే. ఎత్తుకొద్దు బావా, చెక్కు బుక్కేగా, ఇదిగో. బాబా, ఇక్కడ 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 పెట్టుకో, ఇక్కడ పెట్టుకో. ఇదిగో బావా. మహాప్రసాదం బావా. సరే అక్క. బావా ఇల్లు సరేరా, మరి. జాగ్రత్త. సరే బావా. రేయ్, వెళ్ళగానే ఫోన్ చేయి. సరే అక్క.
ఎక్కడికి సార్? కేటీ రోడ్డు. ఎక్కండి. ఫోన్పే ఉందా? మనది కీప్యాడ్ సెల్ సార్. ఏ కాలంలో ఉన్నావన్నా? సర్లే ఎంత? 100 రూపాయలు. ఇంకా ఓకే సార్. ఏరా మచ్చా, హీరో కలెక్షన్ బాగా జరిగినట్టుందే. మామూలేరా, ఈరోజు అమ్మకి మంచి చీర కొనాలి. అనుకున్నా, ఎప్పుడు అమ్మకి అది కొనాలి ఇది కొనాలంటావు, నీకేం కొనుక్కోవా? నాన్న బతుకున్న రోజులు అమ్మని మహారాణిలా చూసుకున్నాడురా. ఇప్పుడు ఆ బాధ్యత నా పైన పడింది. నాన్నలా కాకపోయినా నాకున్న దాంట్లో బాగా చూసుకోవాలిగా. అందుకే డిసైడ్ అయిపోయారా, ఎంత కష్టమైనా అమ్మకి మాత్రం ఏ కష్టం రాకుండా చూసుకోవాలంతే. ఒక ఫ్యామిలీ సౌకర్యంగా బతకడానికి కావాల్సిన అన్ని వస్తువులు కొనేసా. అమ్మ కష్టపడకూడదు అంతే. ఏంటి వెతుకుతున్నావు? దీనికోసమేనా? ఎన్నిసార్లు చెప్పానే ఈ ఒక్క విషయంలో కామెడీ చేయకని. ఇప్పుడు ఎందుకంత రియాక్ట్ అవుతున్నావు? అసలు ఏముంది అందులో? నా లైఫ్ ఏంటో. సర్లే, రేపు ఎగ్జామ్ ఉంది, ప్రిపేర్ అవుదామా? బా, కట్టడానికి ఎండ్ ఇచ్చింది. బాలాజీ కాలనీ. ఎక్కండి. ఎంత? పర్లేదండి. పర్లేదేంటయ్యా, నేనేమో నీ బామ్మర్దినా బంధువునా? మావయ్య, నేను మీ అక్క రాజేశ్వరి కొడుకుని. గుర్తొచ్చానా? అదే చంద్రశేఖరరావు గారు చనిపోయారుగా, వాళ్ళ అబ్బాయిని. పిచ్చి పట్టిందా? దాని పేరు మామయ్య అంటున్నావు? నాకేమో తెలుదు. పట్టుగా.
అమ్మా అమ్మా ఈరోజు మామయ్యని చూశానమ్మా. ఏ మామయ్యరా? అదేనమ్మా మీ తమ్ముడు బుజ్జి వాళ్ళ నాన్న. దాన వీరసుర కనులగా దానాలు చేసుకుంటూ పోయాడు కదా, ఇప్పుడు చూడేం గతి పట్టిందో. మాకు డబ్బు ఎక్కువ ఉందని చూపించుకోనికి ఇలా షూట్ ఇచ్చుకుంటూ పోతే ఇలా గుండు పడుతూనే పోవాలి. హేయ్, ఇంకొక్క మాట మాట్లాడితే నాలుగు కోసేస్తాను. తోబుంటు అంటే కష్ట సమయాలలో తోడుండేవాడురా, నీలాగా దెప్పి పొడిచే వాళ్ళు కాదురా. నువ్వేం బాధపడకురా, నా భారం నీ మీద పడదులే. ఎంత కష్టం వచ్చినా నీ గడప మాత్రం తొక్కనురా. ఫు. ఏమైందమ్మా? ఏం లేదురా. ఎన్జిఓస్ కాలనీ. ఎక్కండి. ఇప్పుడే స్టార్ట్ అయ్యానే. బా, ఇప్పుడే దిగానే, వస్తున్నాను. ఇదిగోండి. ఎండు కూర్చుకుంటుంది ఏంట్రా ఇది? ఆ అమ్మాయిదేమోరా, ఆటోలోనే మర్చిపోయినట్టుంది. ఏముంది ఇందులో? రేయ్, వేరే వాళ్ళు ఇలా చూడడం తప్పు కదా. రేయ్, ఇది బుజ్జిదిరా. అంటే ఆ అమ్మాయి అంటే నువ్వు ఎప్పుడు చెప్తుంటావు మీ మామయ్య కూతురని, తనేనా? అవునరా. కొట్టావురా జాక్పాట్. వెంటనే విషయం ఆ అమ్మాయికి చెప్పే. అదంతా చిన్నప్పుడురా, కానీ ఇప్పుడంతా మారిపోయింది. నేనే తన బావన్న విషయం తనకెప్పటికీ తెలియకూడదు.
ఏయ్ ఇచ్చే, ఏంటే కామెడీ చేయకే, ఇవ్వు. ప్రామిస్గా నేను తీసుకోలేదే. గంట నుంచి చూస్తున్నాం, ఇంతకు వస్తుందంటావా? నిన్న ఇక్కడే డ్రాప్ చేశాను రా. రే తనేరా. ఏమండి, అదే నిన్న మీరు నా ఆటో ఎక్కారు కదా, గుర్తొచ్చానా? ఏం కావాలి? ఆ, నిన్న మీరు దీన్ని ఆటోలో మర్చిపోయారు, అందుకే ఇద్దామని. థ్యాంక్ యూ సో మచ్. ఇది కనిపించట్లేదని ఎంత కంగారు పడానో తెలుసా? దీన్ని చూడగానే ఇంత సంతోషపడుతున్నారంటే ఖచ్చితంగా ఇందులో విలువైన వస్తువే ఉండాలి. అవునండి, నాకు ఇది చాలా ఇంపార్టెంట్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. పర్లేదండి, ఉంటాను. రే రా. ఒక నిమిషం. మీరు చేసిన హెల్ప్కి చిన్న థ్యాంక్స్ చెప్పి వదిలేయలేను. నా తరపు నుంచి మీకు చిన్న ట్రీట్ ఇవ్వాలనుకుంటున్నా. ఆ, తప్పుగా అనుకోకపోతే ట్రీట్ ఏం వద్దు, కానీ మీకు ఇష్టమైతే నాతో ఫ్రెండ్షిప్ చేస్తారా? పర్లేదులేండి, ఆటో తోలుకునే నాలాంటి వాడితో మీలాంటి అమ్మాయిలు మాట్లాడడమే ఎక్కువ. ఏదైనా తప్పుగా అడుగుంటే క్షమించండి. ఆగండి, మీరేం తప్పుగా అనలేదు. నాకు మీతో ఫ్రెండ్షిప్ చేయడానికి ఏ ప్రాబ్లం లేదు. రాని. అబ్ జానీ, ఏంట్రా మంచి మూడ్లో ఉన్నట్టున్నావు? మరదల్ని కలవగానే ఫుల్ హ్యాపీయా? నాకప్పుడు 10-12 సంవత్సరాలు ఉంటాయేమోరా. అప్పుడు దూరమైన తను మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత. అస్సలు అనుకోలేదురా. మరి ఫ్రెండ్ అని చెప్పి దగ్గర అవడం ఎందుకురా? నువ్వే తన బావ అని చెప్పేచ్చుగా. చెప్పచ్చు, కానీ చెప్పలేనురా. తనేమో మంచి చదువులు చదువుకుంటుంది, మనక బండి నడిస్తే కానీ బ్రతుకు నడవదు. అలాంటిది ఇప్పుడు తనకు నిజం చెప్తే అది నా స్వార్థం అవుతుందిరా. స్వార్థం ఏంట్రా? నీపైన ఎంత ప్రేమ లేకపోతే చిన్నప్పుడు ఎప్పుడో ఇచ్చిందని కూడా అంత జాగ్రత్తగా పెట్టుకుంటుంది. నా భయం కూడా అదేరా. ఒకవేళ తనకు నిజంగా నా పైన ప్రేమ ఉంటే ఇప్పుడు హ్యాపీగా ఉన్న తన లైఫ్ ఎక్కడ నా వల్ల ప్రాబ్లమ్స్లో పడుతుందని. పిక్చర్లో మాట్లాడకురా. డబ్బు నువ్వు అని చేసుకుంటే హ్యాపీగా ఉంటుందా? ప్రేమ లేనప్పుడు డబ్బు ఎంత ఉన్నా వేస్టే. ఇవన్నీ చెప్పుకోవడానికి బాగుంటాయి, అయినా చూద్దాం. అసలు తన నా లైఫ్లోకే వస్తుంది అనుకోలేదు, అలాంటిది వచ్చింది. ఒకవేళ మేమిద్దరం ఒకటవ్వాలని రాసుంటే అవుతామేమో. అయినా ఈ అదృష్టం ఎంతమందికి దక్కుతుందిరా?
మనం ప్రేమించే అమ్మాయి మనల్ని ఎంత ప్రేమిస్తుందో తనకే తెలియకుండా తన పక్కనే ఉండి తెలుసుకోవడం. ఏంటి ఏదో మాట్లాడాలి అన్నావు? ఆ, అది నువ్వు ఎవరినైనా లవ్ చేస్తున్నావా? ఎందుకు అలా అడిగావు? అంటే ఇప్పుడెవరు ఖాళీగా లేరుగా. నువ్వు అనుకున్నట్టు నేను రిలేషన్లో ఉంటే ఇప్పుడు నీతో ఇంత ప్రశాంతంగా ఉండేదాన్ని కాదు. అంటే ఎవరూ లేరన్నమాట. మరి నేను ట్రై చేసుకోవచ్చా? ఏంటి? ఆ, నిన్ను మొదటిసారి చూసినప్పుడే చాలా నచ్చేసావు. కానీ నీతో ఫ్రెండ్షిప్ చేశాక అర్థమైంది అది ఇష్టం కాదు, ప్రేమ అని. మీ అబ్బాయిల మైండ్ సెట్ ఇంతేనా? కాస్త ఫ్రెండ్లీగా ఉంటే ప్రపోజ్ చేస్తారా? ఇది మన ఇద్దరికి సెట్ కాదు. గుడ్ బై. ఒక్క నిమిషం. ఇలా మధ్యలో వదిలేసి వెళ్ళిపోతే ఖాళీగా ఉన్న నేను కుదురుగా కూర్చుంటాననుకున్నావా? నా ఆటోతో పాటు నీ ఇంటి ముందు టెంట్ వేసాను. ఏంటి బ్లాక్మెయిల్ చేస్తున్నావా? అంత పెద్ద మాటలు ఎందుకులే కానీ ప్రపోజ్ చేశా, రిజెక్ట్ చేసావు. ఇప్పుడు నువ్వు రిజెక్ట్ చేసావని వెంటనే వదిలేశాను అనుకో, నా ప్రేమ విలువ తగ్గిపోదు. అందుకే ఒక డీల్కి వద్దాం. ఒక్క వారం రోజులు నా ప్రయత్నాలు నేను చేసుకుంటా. అప్పటికీ నేను నీకు నచ్చకపోతే తర్వాత నా మొహం కూడా నీకు చూపించను. ఒక్క వారం రోజులు. నేను ఎలా నమ్మాలి? ఒకవేళ వారం తర్వాత కూడా నేను రిజెక్ట్ చేసినా నువ్వు మళ్ళీ నా వెంట పడితే? నాకు చదువు లేకపోయినా సంస్కారం అనేది కొంచెం ఏడ్చింది. నీకు ఆ భయం అవసరం లేదు. సరే, ఇప్పుడైనా ఎప్పుడైనా నేను చెప్పేది ఒకటే, ట్రై చేసుకో. వారం రోజులు. నేను అనుకున్నా ఇలాంటిదేదో జరుగుతుందని. అయినా కట్ చేసుకొని వచ్చాక వారం రోజులైందే. చిన్నప్పుడు ఎప్పుడో ఆడుకున్నాను రా. మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత నా మరదలతో ఆడుకునే ఛాన్స్ వచ్చింది. వాడాటలు నా దగ్గర కాదు. ఈ వారం రోజుల్లో వాడికి నేనేంటో చూపిస్తా. ఏం చేస్తావో ఏంటో, నిజం చెప్పి దగ్గర అవ్వకుండా దాగుడు మూతలు అవసరమా? ఈ ఫీలింగ్ బాగుంది మచ్చా, నన్ను కాస్త ఎంజాయ్ చేయని. ఎంజాయ్ కాదు, వాడికి టార్చర్ ఎంతో చూపించి నన్ను వదిలి పారిపోయేలా చేస్తా.
ఏంటి నువ్వు చేసింది? నేను ఎంతసేపు వెయిట్ చేశాను తెలుసా? వస్తా అని చెప్పి హ్యాండ్ ఇచ్చావు. అయ్యో నేను స్టార్ట్ అయ్యాను, ఇంతలో సడన్గా నాన్న ఎదురు పడ్డారు, అందుకే ఆగిపోయా. అనవసరంగా రోజు వేస్ట్ అయింది. ఎందుకంత డిసప్పాయింట్ అవుతావు? చూడు, నీకోసం కష్టపడి నా చేత్తో ప్రిపేర్ చేసి మరీ తీసుకొచ్చా. అయ్యో బాబోయ్, ఏంటిది నిజమేనా? ఒక్క రోజులోనే ఇంత చేంజా? ఎక్కడో నా గ్రహాల మూమెంట్ కూడా స్టార్ట్ అయినట్టుంది. వాసన అదిరింది. ఒక నిమిషం. ఏమైంది? ఫస్ట్ టైం నీకోసం ప్రిపేర్ చేసి తీసుకొచ్చా, సో కొంచెం కూడా వదలకుండా తినాలి. మెతుకు, ఒక్క మెతుకు కూడా వదలను. చూడు, నువ్వు నా కోసం ప్రేమగా వండి తీసుకొస్తే అర్థం చేసుకోగలను. చూసావా చూసావా, ఇదేనా నీ ప్రేమ? బ్రహ్మాండం అండి, అదిరింది. ఏంట్రా ఇది? ఈ ఫీలింగ్ ఎంజాయ్ చేయాలన్నావు, ఇదేనా? రేయ్, జీవితంలో కష్టాలు సుఖాలు ఎలా ఉంటాయో ప్రేమలో కూడా బాధ ఆనందం రెండూ ఉంటాయిరా. చిన్నప్పటి నుంచి నాకే తెలియకుండా తనపైన ఎంతో ప్రేమను పెంచేసుకున్నట్టున్నానురా. అందుకేనేమో తను పెట్టే బాధ కూడా చాలా ఆనందంగా అనిపిస్తుంది. లవ్లో పడితే పిచ్చిగా బిహేవ్ చేస్తారంటే ఏమో అనుకున్నా, నిన్ను చూస్తే అర్థమవుతుంది. నీకు ఇది అర్థం కాదులేరా. బ్రహ్మాండం అండి, అదిరింది. ఐఎమ్ సారీ, నేను అలా చేసుండకూడదు. నా వల్ల ఎవరైనా బాధపడితే ఆ గిల్టీనెస్ని భరించలేను. హే, నేనేం నీ వల్ల బాధపడట్లేదు. ఇంకా చాలు. నిన్నే నాకు అర్థమైంది నువ్వు నాపైన ఎన్ని ఫీలింగ్స్ పెంచుకున్నావో అని. ఇంకా చాలు, నేను నీకు హోప్స్ ఇవ్వాలనుకోవట్లేదు.
ఇంత దూరం వచ్చింది కాబట్టి చెప్పేస్తున్నాను. నేను మా బావని ప్రేమిస్తున్నాను. ఇప్పటి నుంచి కాదు, నా చిన్నప్పటి నుంచి. ఏంటి నన్ను సైడ్ చేయాలని కొత్త స్టోరీ స్టార్ట్ చేస్తున్నావా? స్టోరీ కాదు, నిజం. నేను మా బావని ప్రేమిస్తున్నాను. తనంటే నాకు ప్రాణం. అయ్యి ఇది నీతో ఉన్నన్ని రోజులు నేను నీతో ఉన్నట్టే. నువ్వు నాకు తెచ్చిచ్చింది మా బావ నా మెడలో వేసిన చైను. వావ్, చాలా బాగుంది. సరే ఒకటి చెప్పు, ఇప్పుడు మీ బావ ఏం చేస్తున్నాడు? తెలీదు. పోనీ ఎక్కడుంటాడో తెలుసా? తెలీదు. కనీసం ఎలా ఉంటాడో అయినా తెలుసా? సరిపోయింది. ఎక్కడుంటాడో తెలీదు, ఎలా ఉంటాడో తెలీదు, ఇంతకీ ఉన్నాడో పోయాడు. నోటికొచ్చినట్టు మాట్లాడమంటే చంపేస్తాను. మా బావ నా కోసం వస్తాడు, నాకు నమ్మకం ఉంది. అందమైన చెంపదెబ్బ, అదిరిపోయిందబ్బా. మొన్నేమో గొడికారం పెట్టింది, ఇప్పుడేమో లాగి పెట్టుకొట్టింది. సిగ్గుందారా నీకు? ఇందులో సిగ్గుపడ్డానికి ఏముందిరా, ఆనందపడాలి కానీ. ఆనందపడాలా? కన్ఫామ్ రా, పిచ్చి పిక్స్కెళ్ళిపోయింది నీకు. రేయ్, నా మరదలు నా కోసం నన్నే కొట్టిందిరా, నీకు అర్థమవుతుందా? నీకోసం నిన్ను కొట్టడం ఏంట్రా? మరదే అన్నీ వివరంగా చెప్పాలంటావు. నన్నెందుకు కొట్టింది? వాళ్ళ బావ కోసం. ఆ బావెవరు? నేనే కదా. నేనే తన భావం తెలియక నా పైన అసహ్యం పెంచుకుంటుంది. అదే తనకు నిజం తెలిసిందనుకో, తన ప్రేమంతా లావాలా నా మీద పడిపోదు. ఓహో, ఇన్ని రోజులు నేను తనకు కరెక్ట్ కాదేమో నాగానరా, కానీ తను నా పైన ఇంత ప్రేమని పెంచుకుందని తెలిసాక అస్సలు ఆగలేను. రేపే తనకు నిజం చెప్పేస్తారా? అసలు నిజం తెలిసాక తను ఎంత ఆనందపడుతుందో చూడాలనుంది. ఆ అమ్మాయ వద్దు నాన్న, వద్దు. తను మాత్రం వద్దు. అదేంటమ్మా, మన బుజ్జే కదా, వరసైన అమ్మాయే కదా. రే, స్వయాన రక్తం పంచుకొని పుట్టిన ఆడబిడ్డను రా నేను. అలాంటిది మనం కష్టాలలో ఉంటే మీ మామయ్య కనీసం పట్టించుకోలేదురా. వాళ్ళ ఇంట్లో డబ్బుకున్న విలువ మనుషులకు లేదురా. ఈ ఒక్క విషయంలో అమ్మ మాట కాదనకురా. ఇంతకీ ఉన్నాడో పోయాడో? ఛీ, ఒకసారి నీతో మాట్లాడాలి. ఏం మాట్లాడాలి? ఎందుకు నా వెంటబడి టార్చర్ చేస్తున్నావు? అది కాదు నేను చెప్పేది. ఏం నువ్వు చెప్పేది? నువ్వంటే ఇష్టం నేను చెప్తున్నా, నా వెంటపడడం సిగ్గాలేదా? నిన్నటి వరకు నీ పైన కోపం మాత్రమే ఉండేది, కానీ ఇప్పుడు నేను చూస్తే అసహ్యం వేస్తుంది. ఈ రోజుతో నీకు చెప్పిన వారం రోజులు పూర్తయ్యాయి.
నీకు నా పైన ఎలాంటి ఫీలింగ్స్ లేవని అర్థమైంది. అందుకే ఇక నుంచి నిన్ను ఇబ్బంది పెట్టని చెప్పడానికే వచ్చాను. నేను ఆశపడింది దొరక్కపోయినా ఇన్ని రోజులు నీతో గడిపిన క్షణాలని గుర్తు చేసుకుంటూ ఆనందంగా బతికేస్తా. ఏదైనా ఇబ్బంది పెట్టుంటే క్షమించు. ఉంటాను. ఏరా, నా మీద కోపంగా ఉందా? ఏంటమ్మా, నీపై నాకెందుకు కోపం ఉంటుంది? నేనేం చెప్పినా నీ మంచి కోసమేరా. నాకు తెలుసమ్మా, అర్థమైంది. కానీ దీనికే కాస్త టైం పట్టేలా ఉంది. కొన్ని రోజులమ్మా, అంతా సెట్ అయిపోతుంది. అత్తయ్య, అమ్మా ఎలా ఇవ్వు. ఎందుకు బావా, ఎందుకు నా దగ్గర నిజాన్ని దాచావు? చాలా బాధ పెట్టాను కదా. ఐఎమ్ రియలీ సారీ. ఆయన ఎందుకు చెప్పలేదు బాబా, ఎందుకు చెప్పలేదు, ఎందుకు చెప్పలేదు, ఎందుకు చెప్పలేదు, ఎందుకు చెప్పలేదు, ఎందుకు చెప్పలేదు, ఎందుకు చెప్పలేదు? కొంచెం మాట్లాడాలి. ఏంటి బావా, ఏదో మాట్లాడాలని సైలెంట్గా ఉన్నావు? ఇన్ని సంవత్సరాలు మనకు తెలియకుండానే చాలా తొందరగా గడిచిపోయాయి కదా. అప్పటికి ఇప్పటికీ చాలా మార్పులు వచ్చాయి. మనలోనే కాదు, పరిస్థితుల్లో కూడా. కానీ మన ప్రేమలో ఎలాంటి మార్పు లేదు కదా బావా. కానీ ఇద్దరు కలిసి ఉండాలంటే ప్రేమ ఒక్కటే సరిపోదు. నేను సాదాసీదా ఆటో డ్రైవర్ని, మీ స్థాయికి నేను సరిపోను. ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు బాబా? నేను ఎప్పుడూ అలా అనుకోలేదు. నేను అడ్జస్ట్ అవ్వగలను లైఫ్ లాంగ్. నాకు నువ్వుంటే చాలు. చెప్పినంత ఈజీ కాదు. చెప్తున్నా కదా, మన ఇద్దరికి సెట్ కాదు.
నన్ను మర్చిపో. నువ్వేనా ఇలా మాట్లాడుతుంది, లేదా నిన్ను ఏడిపించని కావాలని ఇలా మాట్లాడుతున్నావా? ఆలోచించే చెప్తున్నాను. నేను నీకు కరెక్ట్ కాదు, అర్థం చేసుకో.